హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 6th క్లాస్ సోషల్ స్టడీస్లో ఫస్ట్ లెసన్ అవర్ ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్ లెసన్ కోసం తెలుసుకుందాం. నేను ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది ఈ లెసన్ కోసం సంబంధించింది ఇచ్చాను. మీలో ఎవరికైనా కావాలి అంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. లెట్స్ స్టార్ట్ ద లెసన్. ఇన్ సమ్మర్ మంత్స్ వీ ప్రిఫర్ టు స్లీప్ ఆన్ ద టెర్రస్ ఓపెన్ ఎయిర్. సమ్మర్ మంత్స్ రాగానే మనకి ఎక్కువ వేడిగా ఉంటుంది కాబట్టి మన టెర్రస్ అంటే మేడ పైన ఓపెన్ ఎయిర్లో పడుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాం. ఎప్పుడైతే మనం పడుకుంటామో అప్పుడు మనం స్కై వైపు చూస్తే మనకి స్టార్స్ మూన్ కనబడుతూ ఉంటుంది. వీ కాంట్ సీ మూన్ అండ్ ఆల్ టైనీ ఆబ్జెక్ట్ డ్యూరింగ్ ద డే టైమ్. బట్ ఇవన్నీ మనకి డే టైంలో కనబడు. ఎందుకు? బికాస్ వెరీ బ్రైట్ లైట్ ఆఫ్ ద సన్ డస్ నాట్ అలౌ us టు సీ దీస్ బ్రైట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద స్కై. ఎందుకంటే ఎప్పుడైతే సన్ అనేది తన వెరీ బ్రైట్ లైట్ ఎక్కువగా ఉండడం వల్ల సన్ది మనకి టైనీ ఆబ్జెక్ట్స్ ఏవి కూడా మనకి కనబడవు. స్టార్స్ కానీ మూన్ కానీ ఏది కనబడదు. చూడండి, మనకి ఇలాగా ఒక ఇమేజ్ అనేది కనబడుతూ ఉంటుంది స్కైలో ఎప్పుడైతే మనం టెర్రస్ పైన పడుకుంటాం. నెక్స్ట్, ద సన్, మూన్ అండ్ ఆల్ దోస్ ఆబ్జెక్ట్స్ షైనింగ్ ఇన్ ద నైట్ స్కై అండ్ అదర్ బాడీస్ లైక్ ఎర్త్ ఆర్ కాల్డ్ సెలెస్టియల్ బాడీస్. సన్ కానీ మూన్ కానీ ఇంకేవైనా ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో నైట్ అయితే షైన్ అవుతాయో ఇవన్నీటి కూడా అండ్ ఇంక్లూడింగ్ ఎర్త్ కూడా ఇవన్నీ కూడా సెలెస్టియల్ బాడీస్. దీస్ ఆర్ వెరీ బిగ్ అండ్ హాట్, అంటే చాలా పెద్దగా ఉంటుంది అండ్ చాలా వేడి కూడా. దీస్ ఆల్ ఆర్ మేడ్ ఆఫ్ గ్యాసెస్. ఇవి గ్యాసెస్తో తయారవుతాయి. అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ లైట్ అండ్ దే ఎమిట్ లార్జ్ అమౌంట్. అంటే అన్ని సెలెస్టియల్ బాడీస్ తనకంటూ లైట్ ఉంటుంది, వాళ్ళకి లార్జ్ అమౌంట్ ఆఫ్ లైట్ని ఎమిట్ చేస్తారు. స్టార్స్ అనేది మన సెలెస్టియల్ బాడీసే. సన్ ఈజ్ ఆల్సో ఏ స్టార్. సన్ కూడా ఒక స్టార్. సమ్ సెలెస్టియల్ బాడీ డు నాట్ హ్యావ్ దేర్ ఓన్ హీట్ అండ్ లైట్, దే లిట్ బై ద లైట్ ఆఫ్ ద స్టార్. కొన్ని సెలెస్టియల్ బాడీస్కి అసలు హీట్ కానీ లైట్ కానీ ఉండవు. ఇవి ఎలా మరి లిట్ అవుతాయి అంటే వెలుగు చూపిస్తాయి అంటే డ్యూ టు ద హెల్ప్ ఆఫ్ ద స్టార్స్ అనమాట. కొన్ని దోజార్ అవి ఏంటి ప్లానెట్స్, శాటిలైట్స్, ఆస్ట్రాయిడ్స్, మెటీరియర్స్ అండ్ కామెట్స్ అంటే తోకచుక్క ఎక్సెట్రా. ఓకే, నెక్స్ట్, డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఇన్ ద స్కై ఈజ్ కాల్డ్ కాన్స్టలేషన్. డిఫరెంట్ ప్యాటర్న్స్తో ఉంటాయి స్టార్స్, దాన్ని మనం కాన్స్టలేషన్ అంటాం. దే వేర్ నేమ్డ్ ఆఫ్టర్ డిఫరెంట్ యానిమల్స్. కొన్ని యానిమల్స్ పేర్లు కూడా మనం పెట్టడం జరిగింది, ఋషుల పేర్లు కూడా పెట్టారు. సో ఎగ్జాంపుల్గా ఉర్సా మేజర్ ఆర్ బిగ్ బియర్ అని చెప్పవచ్చు. వన్ ఆఫ్ ద ఈజీలీ రికగ్నైజబుల్ కాన్స్టలేషన్ ఈ సప్తఋషి. అంటే ఈజీగా రికగ్నైజ్ చేసే ఒక కాన్స్టలేషన్ అంటే స్టార్స్ ప్యాటర్న్ అంటే సప్తఋషి, గ్రూప్ ఆఫ్ 7 స్టార్స్ అని చెప్తారు. యాన్సెంట్ టైం పీపుల్ అనేవాళ్ళు స్టార్స్తోనే డైరెక్షన్ అనేది వాళ్ళు చూజ్ చేసుకునేవారు. ఇందులో ఒకటి ఇంపార్టెంట్ ఏదంటే నార్త్ స్టార్. పీపుల్ డిటర్మైన్ ద నార్త్ డైరెక్షన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద స్టార్ ఇన్ ద నదరన్ హెమిస్ఫియర్. అంటే ఆ స్టార్ కానీ నార్త్ వచ్చిందంటే అది నార్త్లో ఉంది అనుకొని నార్త్ డైరెక్షన్ అని తెలుసుకునేవారు. సో ఉర్సా మేజర్, సప్తఋషి, బిగ్ బియర్ ఇవన్నీ కూడా ఒక కాన్స్టలేషన్. సో ఈ సోలార్ సిస్టమ్ కోసం మనం నెక్స్ట్ క్లాస్లో మనం మాట్లాడుకుందాం. జస్ట్ కొంచెం నేను మీకు చెప్తున్నాను, వినండి. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురానస్, నెప్ట్యూన్, ఇలా మనకి 8 ప్లానెట్స్ ఉన్నాయి. సో ఈ 8 ప్లానెట్స్ 4 ఇన్నర్ ప్లానెట్స్, 4 అవుటర్ ప్లానెట్స్. నెక్స్ట్ క్లాస్లో దీనికోసం డీటెయిల్గా మాట్లాడుకుందాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.